హాయ్ ఫ్రెండ్స్, 1997లో సముద్రం అడుగు భాగం నుంచి ఒక వింత శబ్దం అనేది వినిపించింది. అది ఎంత పెద్ద శబ్దం అంటే దానికి సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెన్సార్స్ కూడా దాన్ని కవర్ చేసాయి. అయితే దానిపై రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఒక షాకింగ్ విషయాన్ని బయటికి చెప్పారు. అది ఒక అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ సౌండ్ అని చెప్పి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన మనుషులందరికీ తెలిసి సముద్రం లోపల అట్టడుగులోని ఏ జీవి కూడా ఇటువంటి శబ్దాన్ని అయితే ఏది ప్రొడ్యూస్ చేయలేదు. అప్పటి వరకు కనిపెట్టిన ఏ డీప్ సీ క్రియేచర్ కూడా ఇటువంటి శబ్దాన్ని అనేది చేయలేదు. నిజం చెప్పాలంటే వాటి వల్ల అలాంటి శబ్దం చేయడం కూడా సాధ్యం అనేదే కాదు. మరి అసలు అటువంటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? మరి బహుశా సముద్రం అట్టడుగున మనకు తెలియని ఏవైనా వింత జీవులు ఏమైనా ఉన్నాయంటారా? లేక మనిషి కంటే 100 రెట్లు పెద్దగా ఉండి మనకు తెలియని వింత శబ్దాలు చేసే అన్నోన్ జీవులు ఏమైనా సముద్రంలో ఇంకా దాక్కుని ఉన్నాయేమో. బహుశా ఇలాంటిదేదో 2003లో కూడా జరిగి ఉండవచ్చు. ఓషన్ గేట్ అనే కంపెనీకి చెందిన సబ్మెరైన్ టూరిస్టులను తీసుకొని టైటానిక్ నౌక శిథిలాలను చూపించడానికి సముద్రం అడుగు భాగానికి వెళ్ళింది. కానీ అది నీటిలోకి వెళ్ళిన కేవలం గంటన్నర లోపే దాని యొక్క సిగ్నల్ అనేది పైనుంచి కట్ అయింది. అయితే ఆ సబ్మెరైన్ కి ఏమైంది అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయితే కొన్ని రోజులు వెతికిలాట తర్వాత తెలిసింది ఏమిటి అంటే ఆ సబ్మెరైన్ సముద్ర లోతుల్లోనే ఎక్స్ప్లోడ్ అయిపోయిందని. ఇది ఎలా చెప్పారంటే దాని యొక్క శిథిలాలు సముద్రం అడుగున మనకి కనిపించాయి. అయితే ఇప్పుడు ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటి అంటే ఇంత హై టెక్నాలజీ ఉన్న సబ్మెరైన్ కూడా ఆ సముద్ర అడుగుల్లో ఎందుకు సర్వే కాలేకపోయింది? ఇది కేవలం సముద్రం యొక్క ఒత్తిడి వల్ల జరిగిందా, లేక ఏదైనా మనకు తెలియని ఒక భారీ జంతువు ఏదైనా దాని మీద దాడి చేసిందా? అయితే ఈ మిస్టరీని ఈరోజు మన వీడియోలో సైన్స్ ప్రకారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కనుక ఈరోజు వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని కనుక చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. మీరు గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేసి సౌత్ అట్లాంటిక్ ఓషన్ వైపు కనుక చూస్తే అక్కడ నీటిలో ఒక వింత ఆకారం కనిపిస్తుంది. అది చూడడానికి ఒక సముద్రపు రాక్షసులా ఉంటుంది. చాలా మంది దీన్నే లేవియథాన్ అని కూడా పిలుస్తారు. అయితే పురాతన కథల్లో చెప్పబడిన ఒక భయంకరమైన సముద్రపు రాక్షసుడు ఇది. కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడే దాక్కుని ఉన్నాడు అనేది వాళ్ళ యొక్క నమ్మకం. అయితే ఇవన్నీ నిజమా లేక కేవలం కథ? ఏది ఏమైనా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మనం ఇప్పటి వరకు కేవలం 5% మాత్రమే సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగాం. మిగిలిన 95% సముద్రంలో ఏముందో, ఎలాంటి భయంకరమైన జీవరాశి ఉందో ఎవరికీ తెలియదు. అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా సరే మనం డీప్ సీని ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం? అయితే ఇక్కడ ఉండే వింత జీవుల గురించి కానీ మనకని తెలిసినట్లయితే నిజంగానే మనకి భయం వేస్తుందేమో. బహుశా ఇలాంటి ఘటనే ఫిబ్రవరి 2025లో మెక్సికోలో కూడా జరిగింది. సముద్రం లోతు నుంచి ఒక వింత ఆకారం ఉన్న జీవి నీటిపైకి వచ్చింది. దాన్ని చూస్తే అది మళ్ళీ నీటి లోపలికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదేమో అని అనిపిస్తుంది. ఇంకా క్లియర్గా దాన్ని కానీ గమనించినట్లయితే బలవంతంగా అది బయటికి రావాలనుకున్నట్లు మనకి అనిపిస్తుంది. అయితే ఈ జీవి పేరు ఓర్ఫిష్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి సొంతంగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే శక్తి ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటి అంటే ఈ చేప సముద్రం బయటకు వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. 2011లో జపాన్లో కూడా ప్రళయకారులైన సునామీ భూకంపం రావడానికి ముందు తీర ప్రాంతంలో సరిగ్గా ఇదే ఓర్ఫిష్ కూడా కనిపించింది అక్కడ. అంతేకాకుండా కాలిఫోర్నియాలో కూడా ఈ చేప కనిపించిన 2 రోజుల్లోనే అక్కడ కూడా భూకంపం అనేది వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే సముద్ర లోతుల్లో ఉండే ఈ జీవులకు భూకంపాల గురించి మనకంటే వాటికి ముందుగానే తెలుస్తుందనేసి మనకు అనిపిస్తుంది. అసలు సముద్రంలో ఇలాంటి ఎన్నో మిస్టరీస్ దాగి ఉన్నాయి. మనం సముద్రాన్ని రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఒక లిమిట్ దాటి లోపలికి వెళ్ళగానే మన టెక్నాలజీ అన్నీ కూడా పనిచేయడం మానేస్తున్నాయి. అసలు సముద్రం అనేది ఎంత లోతుగా ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఒక పెద్ద క్రూయిజ్ షిప్ని తీసుకొని సముద్రంలో ముంచితే ఒకటి కాదు 3-4 క్రూయిజ్ షిప్లు ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా సముద్రం లోతు అనేది మనం కొలవలేం. సరే, మనిషి నిర్మించిన అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాని తలకిందలుగా చేసి సముద్రంలో ముంచితే అది కూడా సరిపోదు. పోనీ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ని కానీ దించుదాం అంటే అది కూడా సముద్రం అడుగుని టచ్ అవుతుందా అంటే ఏమో ఎవరికి తెలుసు. ఒక నిజం చెప్పాలంటే మౌంట్ ఎవరెస్ట్ పైన బుర్జ్ ఖలీఫాని పెట్టి సముద్రంలో దించినా సరే మనం సముద్రం లోతును అందుకోలేమేమో. అంటే సముద్రం మన ఊహ కంటే కూడా చాలా లోతుగా ఉంటుంది. వీటిని అర్థం చేసుకోవడానికి సముద్రాన్ని 5 జోన్లుగా విభజించారు. అందులో మొదటిది సన్లైట్ జోన్. ఇది సముద్ర ఉపరితలం నుంచి 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఈ సన్లైట్ జోన్లో సూర్యకాంతి ఉండడం వల్ల ఇక్కడ సముద్రపు మొక్కలు అనేవి పెరుగుతూ ఉంటాయి.
వీటితో పాటు షార్క్ లాంటి ఎన్నో రకాల చేపలు కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే సముద్ర లోతులో ఉండే కొన్ని వింత జీవులు కేవలం రాత్రిపూట మాత్రమే ఈ జోన్లోకి వస్తాయి. అవి అక్కడ ఉండే చిన్న చిన్న చేపలను తిని మళ్ళీ పగలపూట లోపలికి వెళ్ళిపోతాయి. ఇక ఇప్పుడు జోన్ నెంబర్ 2 గురించి మాట్లాడుకుందాం. అదే ట్విలైట్ జోన్. దీని లోతు 200 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాంతానికి వచ్చేసరికి సూర్యకాంతి అనేది దాదాపుగా మాయమైపోతుంది. అందుకే ఇక్కడ మొక్కలు అనేవి అసలు పెరగవు, మన కంటి కూడా కనిపించవు. కానీ ఇక్కడ ఉండే జీవులకు ఒక సూపర్ పవర్ అనేది ఉంటుంది. అవి తమ శరీరంలో సొంతంగానే లైట్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు మనం ఎందాక చెప్పుకున్న ఓర్ ఫిష్. ఇవి ఎంత లోతుగా ఉంటాయంటే భూకంపం లాంటి ప్రమాదాలు వచ్చేటప్పుడు వీటికి ముందుగానే చాలా క్లియర్గా తెలుస్తుంది. అందుకే భూకంపం వచ్చే ముందు ఇవి సర్వే అవ్వడానికి సముద్రం ఉపరితలం పైకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ జోన్లో ఇంకా కొన్ని వింతైన జీవులు కూడా ఉన్నాయి. అందులో మొదటిది స్పెర్మ్ వేల్. దీని బరువు సుమారుగా 5000 కిలోలు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మెదడు ఉన్న జీవి ఇది. తర్వాత కొలోసల్ స్వీడ్. దీని బరువు ఒక కారు బరువుతో సమానం. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ప్రపంచంలో అతిపెద్ద కళ్ళు దీని సొంతం. ఇవి ఎంత పెద్దగా ఉంటాయంటే ఒక డిన్నర్ ప్లేట్ అంత ఉంటుంది. మరొక వింత జీవి సైఫోనోఫోర్స్. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉన్న కాలనీగా కలిసి ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక రిబ్బన్ షేప్ని తయారు చేస్తాయి. వీటి సైజు ఎంత పెద్దగా అవుతుందో అంటే 2-3 బ్లూ వేల్స్ని కలిపితే ఎంత ఉంటుందో అంత అన్నమాట. ఇక తర్వాత జోన్ మిడ్ నైట్ జోన్. ఇది 1000 మీటర్ల నుంచి 4000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇక్కడ సూర్యకాంతి అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది. ఎనర్జీ చాలా తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఉండే జీవులు చాలా నెమ్మదిగా కదులుతాయి. అయితే ఇక్కడ ప్రెజర్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఉపరితలంతో పోలిస్తే 380 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడికి మనిషి ఎముకలు కూడా నుజ్జు అయిపోతాయి. ఈ జోన్లో కనిపించే జీవులు ఇంకా వింతగా ఉంటాయి. యాంగ్లర్ ఫిష్. యాంగ్లర్ ఫిష్ అనే చేప తన తల మీద ఒక లైట్ గ్లో అవుతూ ఉంటుంది. విచిత్రం ఏమిటి అంటే ఇందులో మగ చేపలు ఆడ చేపల శరీరంలోనే నివసిస్తూ ఉంటాయి. అలానే అవి అక్కడే చనిపోతాయి కూడా. మరొకటి బరెల్ ఐ ఫిష్. 360 డిగ్రీస్లో తిరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా దీని తల చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ మరొక వింత జీవి కూడా ఉంటుంది. దాని పేరే బ్లాక్ స్వలోవర్. పేరు వినగానే అర్థమవుతుంది కదా మనకి ఇది దేన్నైనా మింగేస్తుందని. దీని స్పెషాలిటీ ఏమిటి అంటే ఇది తన సైజు కంటే 3 రెట్లు పెద్ద ఉన్న వాటిని కూడా చాలా ఈజీగా తినేయగలుగుతుంది. ఇక ఇప్పుడు జోన్ నెంబర్ 4 వైపుకి వెళ్దాం. దీన్ని అబిస్ జోన్ అని అంటారు. ఇది 4000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇక్కడ జీవించే చాలా జీవుల గురించి మనకి ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియదు. కానీ ఇక్కడ కనిపించే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటి అంటే డంబో ఆక్టోపస్. దీని ఫోటో చూస్తే దీనికి చెవులు ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ నిజానికి అవి చెవులు కాదు. దాని యొక్క చేతులే అలా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక చివరిది 5వ జోన్ ట్రంచెస్. ఇది 6000 నుంచి 11000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇక్కడ ప్రెజర్ ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా? మీ మీద ఒకేసారి 1800 ఏనుగులు నిలబడితే ఎలా ఉంటుందో అంత ప్రెజర్ ఉంటుందన్నమాట. అయినా సరే ఇక్కడ కొన్ని జీవులు బ్రతుకుతూ ఉన్నాయి. ఉదాహరణకు స్పెయిల్ ఫిష్. దీనికి అసలు ఎముక అనేది ఉండదు. ఎందుకు అంటే అంత ప్రెజర్లో ఎముకగాను ఉంటే అది నుజ్జు అవుతుంది కాబట్టి. అందుకే సర్వే అవ్వడానికి అలా రూపాంతరం చెందింది. అయితే ఇప్పటివరకు చూశారు కదా, ఇవే మన యొక్క 5 జోన్లు. కానీ ఇవే కాకుండా మనకు తెలియని ఎన్నో జీవులు ఇంకా ఈ సముద్ర అట్టడుగున జీవిస్తూ ఉన్నాయి. అయితే దానికి గల కారణం హై ప్రెషర్. లోతుకి వెళ్ళే కొద్దీ ఒత్తిడి ఎలా పెరుగుతుందంటే ఏ వస్తువైనా సరే తునతునకలు అయిపోతుంది. అక్కడ ఇంకా చెప్పాలంటే పిండి పిండిగా మారిపోతుంది. బహుశా ఓషన్ గేట్ సబ్మెరీన్ కూడా ఇదే ఎదుర్కొని ఉండవచ్చు. దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ సబ్మెరీన్ని 2 రకాల మెటీరియల్స్తో తయారు చేశారు. ఆ సబ్మెరీన్ తయారీలో వాడిన ఒక మెటీరియల్ కార్బన్ ఫైబర్. దాని జాయింట్స్ని టైటానియంతో తయారు చేశారు. సముద్ర లోతుల్లో విపరీతమైన ప్రెషర్ పడినప్పుడు కార్బన్ ఒకలాగా రియాక్ట్ అవుతుంది, టైటానియం మరొకలా ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది. ఈ తేడా వల్లే అక్కడ ఒక చిన్న పగులు ఏర్పడింది. బయట ఉన్నది అత్యంత భారీ ప్రెషర్ కాబట్టి ఆ చిన్న పగులు వల్ల ఆ సబ్మెరీన్ అనేది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. అయితే ఈ ప్రెషర్ వల్లే మనం సముద్రాన్ని జయించలేకపోతున్నాం అని చెప్పి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ డైనమిక్ ఎన్విరాన్మెంట్, డీప్ సీలో మాత్రమే ఇది ఉంటుంది. సడన్గా ఓషన్ కరెంట్స్ అనేవి మారిపోతాయి, టెంపరేచర్స్ అనేవి మారుతూ ఉంటాయి. అలానే ఎక్కడి నుంచైనా అగ్నిపర్వతాలు కూడా పేలవచ్చు. చివరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా పూర్తిగా మారిపోతుంది. దీనివల్ల మనం సబ్మెరీన్లో వెళ్ళినా కూడా మనకు సరైన దిశానిర్దేశం అనేది దొరకదు. ఇక తర్వాత అతిపెద్ద కారణం డీప్ సీ క్రియేచర్స్. మనకు తెలియని భయంకరమైన జీవులు ఇంకా సముద్రం అడుగున ఉన్నాయని చెప్పి సైంటిస్టులు కూడా అనుమానిస్తూ ఉన్నారు.
అసలు మనుషులైనా ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాణి అయినా పుట్టించే సముద్రం కాబట్టి అలాంటి సముద్రపు జీవులు కూడా అటాక్ చేసి ఉండవచ్చు అని చెప్పి వారు అనుమానిస్తున్నారు. దీని వెనక ఒక సింపుల్ సైన్స్ ఉంది. భూమి పుట్టిన కొత్తలో వాతావరణం అస్సలు బాగుండేది కాదు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వర్షాలు పడటం వల్లే సముద్రాలు ఏర్పడ్డాయి. సముద్రం అడుగున ఉండే అగ్నిపర్వతాల నుంచి మినరల్స్ అనేవి బయటకు వచ్చాయి. ఆ మినరల్స్ నుంచి బయోలాజికల్ సైకిల్ అనేది ఏర్పడింది. అందులో నుంచే సెల్స్ పుట్టుకొచ్చాయి. ఆ సెల్స్ నుంచే జీవం అనేది పుట్టింది. అలా సముద్రంలోనే జీవం పుట్టి ఇప్పుడు భూమి మీద ఎంత అభివృద్ధి చెందింది. మరి అసలు జీవనానికి మూల కారణమైన సముద్ర గర్భంలో ఇంకెంత గొప్ప జీవరాశి ఉండాలి, అవును కదా? మరి మీరేమంటారు? సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత మన సముద్ర లోతుల్లో ఉండే జీవుల గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.